నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే అందరికీ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లేల గోపిచంద్ అన్నారు. కృషి క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా రాణించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసి హోటల్లో ప్రముఖ అలైన్ కెరీర్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపిచంద్తో పాటు అలైన్ సంస్థ సీఈఓ నితిన్ కుజ్రేకా, హెచ్ఐసిసి జగన్మోహన్ హాజరయ్యారు. విద్యారంగంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న అలైన్ సంస్థ హైదరాబాద్లో కార్యకలాపాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సంస్థ రాకతో నీట్, జేఈజీ వంటి పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులు మరింత ప్రతిభ ప్రదర్శించే అవకాశం కలుగుతుందన్నారు. అలైన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ హైదరాబాద్కి రావటం అనేది చాలా సంతోషం. చాలామంది పిల్లలకి వాళ్ళ ఐఐటి అలాగే నీట్ ఎగ్జామ్స్ కోసం ఇది డెఫినెట్లీ ఇంకా బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. చిన్నపిల్లలకి ఏదైతే కెరియర్ కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే ప్రిపరేషన్ కానీ వాళ్ళందరికీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఒక వేరియడ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అలైన్ ఇస్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ ది కోచింగ్ విచ్ ఇస్ అవైలబుల్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ షేప్ ఇస్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. తెలంగాణలో పెద్ద పండుగ దసరాను సక్సెస్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఎప్పట్లాగే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 1 నుంచి 13 వరకు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించనుంది. ముఖ్యంగా 9, 10, 11 తేదీల్లో పెద్ద సంఖ్యలో బస్సులను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జీలుంటాయన్న రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. దసరా పండుగకు నగరవాసులు తమ సొంత ఊళ్లకు బయలుదేరేందుకు సిద్ధమవుతుంటే వాళ్లను సురక్షితంగా చేర్చేందుకు మరోసారి టీజీఎస్ఆర్టీసీ సిద్ధమవుతుంది. ఈసారి భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం, ఏంటి ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రయాణికుల కోసం? నమస్కారం అండి. మనము 1 అక్టోబర్ నుంచి 13th అక్టోబర్ వరకు, అంటే 12th దసరా పండగ, 12th, 13th కొంచెం తక్కువ బస్సెస్. ఈ 1 అక్టోబర్ నుంచి 11th అక్టోబర్ వరకు ఒక 5500 నుంచి 6000 బస్సెస్ ఆపరేట్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. మనకి పీక్ డేస్ వచ్చేసి 9th, 10th, 11th అండి. సో ఈ 3 రోజులు రోజు తిరిగే బస్సులకి అదనంగా ఒక 1000 బస్సులు నడపాలని ప్లాన్ చేసుకున్నాము. మనము ఎక్కువగా రద్దీ హనుమకొండ రూట్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ దెన్ నల్గొండ, ఖమ్మం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మనకి ఈరోజు కూడా చూడొచ్చు మీరు ఇమ్లీబన్లో మనకి మహబూబ్ నగర్, ఖమ్మం రద్దీ బాగా ఉంది ఈరోజు. ఇది తెలంగాణ అనేది తెలంగాణ పండగ దసరా అనేది కాబట్టి మనము వితిన్ ద స్టేటే ఎక్కువ ఆపరేట్ చేయడానికి నిర్ణయించుకున్నాము. ఈ విజయవాడ సెక్టర్ అది మనకి 10th and 11th ఎక్కువ మూమెంట్ ఉంటుంది అనుకుంటున్నాము. గవర్నమెంట్ హాలిడే అనేది 11th ఇచ్చారు. సో 10th ఈవినింగ్ ఉంటుంది అనుకుంటున్నాం టువర్డ్స్ ఆంధ్ర డెస్టినేషన్స్. దానికంటే ముందు స్కూల్స్, కాలేజెస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో మూమెంట్ బాగా ఉందండి. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నాము. అన్ని బస్సులు ఇమ్లీబన్ వరకు వస్తే మనము రద్దీని తట్టుకోవటం కష్టం కాబట్టి అవుట్స్కట్స్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నామండి. మనకి ఇప్పుడు హనుమకొండ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉప్పల్లోనే బస్సెస్ అరేంజ్ చేసాం, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్. అలాగే ఖమ్మం, నల్గొండ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎల్బీ నగర్లో బస్సెస్ ఏర్పాటు చేయటం జరిగింది. మహబూబ్ నగర్ సెక్టర్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఆరాంఘర్లో ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే కరీంనగర్, నిజామాబాద్, జూబ్లీ బస్ స్టేషన్కే రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఇమ్లీబన్కి దాకా బస్సుల్ని ఆపరేట్ చేయటం లేదండి. సో ఈ 9, 10, 11 తారీఖుల్లో విపరీతమైన రద్దీ ఊహిస్తున్నాము. సో ఈ 3 రోజులు వెళ్ళిన వాళ్ళు తిరుగు ప్రయాణం 14వ తారీఖు వస్తారు అని అనుకుంటున్నాం. 14th అక్టోబర్న. 15th నుంచి స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అవుతాయి కాబట్టి సో కొంచెం 14th అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అది కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హనుమకొండ ఇక్కడంతా విపరీతమైన రద్దీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నామండి. ఈ అవుట్స్కట్స్లో అంతా కూడా మేము అంటే ఎల్బీ నగర్లో, ఆరాంఘర్, ఉప్పల్ ఇక్కడ ప్యాసింజర్స్ కోసం ఎంక్వైరీ కౌంటర్స్ అరేంజ్ చేస్తున్నాము.
అండ్ దెన్ షెల్టర్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ 24 hours మా ఆఫీసర్స్ సిబ్బంది ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి, సర్వ్ చేయడానికి. మేడం, ఈ బస్సెస్లో ఏమైనా అదనపు రేట్లు ఉంటాయా? మరొకటి ఏంటంటే ఇప్పటికే రాఖీ పండగ సమయంలో మహాలక్ష్మి బస్సెస్కి మనం విపరీతమైన క్రేజ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రెగ్యులర్గా నడిచే షెడ్యూల్ బస్సెస్లో అదనపు ఛార్జీలు ఏం లేవండి. మేము ఏదైతే స్పెషల్ బస్సెస్ నడిపిస్తున్నామో వాటిల్లో మటుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి, అంటే బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ వెళ్ళే వాటికైతే 1.5 ఫేర్ ఉంటుందండి. మన రాష్ట్రం లోపలే అంటే ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్ తిరిగే వాటికి 1.25 ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి స్కీమ్ కింద అంటే మనకి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ దసరా పండుగ మనకి. సో విపరీతమైన మహిళల రద్దీని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అంటే మనకి సిటీ బస్సెస్ ఉంటాయండి అవైలబుల్గా, సిటీ ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. అవి రోజుకి మేము ఏదైతే అడిషనల్గా ఒక 500 బస్సెస్ నుంచి 1000 బస్సెస్ వరకు సిటీ బస్సెస్ వాడుకొని ఈ మహిళల కోసం వినియోగించదలుచుకున్నాము. ఏది 9th, 10th, 11th దానికంటే ముందు కూడా ఆ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే బస్సెస్ సరిపోకపోతే సిటీ బస్సెస్ని యూటిలైజ్ చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నామండి. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీనే ఎందుకు ఎక్కాలి అంటే ఏం చెప్తారు మేడం? ఎందుకంటే దసరా రద్దీ చాలామంది సొంత వాహనాలు వినియోగిస్తుంటారు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా మన ఆర్టీసీనే వినియోగించాలి అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణం సురక్షితం మనకు అందరికీ తెలిసిందే. సో సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకునే వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని నేను కోరుతున్నానండి. రద్దీకి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి మా బస్సులో ప్రయాణించాలని కోరుతున్నానండి. మొత్తానికైతే టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎండి సజ్జనార్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. బస్సులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపైన కూడా దాదాపుగా 6000 ప్రత్యేక బస్సులను అయితే మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే ప్రయాణికులు ఎక్కడికెక్కడ అంటే సిటీ అవుట్స్కట్స్ పరిధిలో ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసామంటూ కూడా శ్రీలత గారు చెప్తున్నారు. మరోవైపు ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఖచ్చితంగా అదనపు ఛార్జీలు ఉంటాయంటూ కూడా ఆవిడైతే చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ఆర్కే, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. నగరంలో బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో బతుకమ్మ కోలాహల వాతావరణం నెలకొంది. స్ట్రీట్ కార్స్ ఎస్టీఓ ఆధ్వర్యంలో నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దాండియా నైట్ కార్యక్రమం నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఉన్న వివిధ కళాకారులకు చెందిన విద్యార్థులు పాల్గొని చిందేశారు. నాంపల్లి గ్రౌండ్స్లో దాండియా కార్యక్రమం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగ, దసరా పండుగ వస్తుందంటే చాలు నగరంలో ఒక కోలాహలభరితమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ఎక్కడ చూడు నగర వ్యాప్తంగా కూడా నగర వాసులంతా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ నవరాత్రులు కూడా ఎంతో బాగా ఈ వేడుకలను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో స్ట్రీట్ క్యాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే దాండియా నైట్ నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ విద్యార్థులంతా కూడా 35 డివిజన్లకు సంబంధించినటువంటి విద్యార్థులంతా బీటెక్ చదివే విద్యార్థులు కానీ మెడిసిన్ చేసే విద్యార్థులంతా కూడా ఇక్కడ ఈ దాండియా నైట్ లో పాల్గొని ఎంతో బాగా అయితే డాన్సులు చేస్తూ వారు వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ అయితే మొత్తం ఒక కోలాహల వాతావరణం నెలకొంది. విద్యార్థులంతా కూడా వివిధ రకాల పాటలతోటి అయితే డాన్సులు చేస్తూ అయితే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఆర్గనైజర్స్ అయితే ఉన్నారు. వారి చేత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ వేడుకలను ఎలా నిర్వహించుకుంటారు? ఈ ఈవెంట్ అనేది చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది అండ్ దిస్ ఈవెంట్ ఇస్ ఫర్ గుడ్ కాజ్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చాలా మంచిగా చేసి చాలా మంది క్రౌడ్తోని చాలా మంచిగా చేసి ఇంకా వచ్చే ఫండ్స్ మొత్తం సొసైటీ ఇంపాక్ట్ కోసం అని యూజ్ చేస్తాము. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని చెప్పి సొసైటీ కోసం మనుషుల కోసం అని చెప్పి మేము ఆశిస్తున్నాము. చూడొచ్చు మనము ప్రతి సంవత్సరం కూడా గత 15 సంవత్సరాల నుంచి ఇంతే ఘనంగా
స్ట్రీట్ గ్యాంగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అయితే ఈ దాండియా వేడుకలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ దాండియా నైట్ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటున్నారు. మొత్తానికి కళాశాల విద్యార్థులంతా కూడా ఒక సదుద్దేశంతో ఆ పేద విద్యార్థులకు, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే విజయదశమి వస్తుందంటే దసరా నవరాత్రులు అంటే చాలు నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వివిధ రకాల కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు. అందులో అయితే ముఖ్యంగా ఉండేది దాండియా అని చెప్పొచ్చు. నగరానికి చెందిన పలు ఆర్గనైజేషన్లు కూడా ఈ దాండియా నైట్ను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అయితే ప్రతిసారి కూడా ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది. ఆ విజయదశమి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఏడు ఇంతే ఘనంగా మేము ముందుకు వెళ్తున్నామని అయితే ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HMTV, హైదరాబాద్. వాళ్ళంతా ఖైదీలు. తెలిసి నేరాలు చేసిన వారు కొందరైతే క్షణికావేశంలో చేసిన వారు మరికొందరు. నేరం నిరూపణ కావడంతో కోర్టులు జైలు శిక్షలు విధించాయి. కొంతకాలంగా జైలు శిక్షలు అనుభవిస్తూ జైల్లో మగ్గుతున్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర జైలు శాఖ ఉపాధి చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి బతుకుదెరువు చూపించింది. ఇందులో చంచల్గూడ సెంట్రల్ జైలు నిర్వహించే పెట్రోల్ బంక్ ఆదాయంలో టాప్లో నిలిచింది. ఏటా 100 కోట్ల నుంచి 120 కోట్ల టర్నోవర్ సాధిస్తుందని జైలు అధికారులు చెబుతున్నారు. జైలు శాఖ మాజీ డీజీ వికే సింగ్ ఆధ్వర్యంలో 2013లో చంచల్గూడలో మొదటిసారిగా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 17 బంకులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి సంఖ్య 24కు చేరింది. జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు, శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన వారు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఈ పెట్రోల్ బంకుల్లో జీవనోపాధి కల్పిస్తున్నారు. జైల్లో ఉంటూ బంకులో పనిచేసే ఖైదీలకు రోజు 150 వరకు ఇస్తున్నారు. శిక్షలు అనుభవించి రిలీజ్ అయి ఇక్కడ బంకులో పనిచేస్తున్న వారికి నెలకు 18,000 జీతం ఇస్తున్నారు. జీతం డబ్బులు ప్రతి నెల వారి అకౌంట్లోని జైలు శాఖ డిపాజిట్ చేస్తుంది. చంచల్గూడ జైలు వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో మొత్తం 62 మంది పనిచేస్తున్నారు. ప్రతి షిఫ్ట్లో 18 మంది ఆన్ డ్యూటీలో ఉంటారు. వీరిని జైలర్తో పాటు 3 సిబ్బంది మానిటరింగ్ చేస్తుంటారు. ఇక్కడ బంకులో పోసే పెట్రోల్ క్వాలిటీ, క్వాంటిటీకి మంచి పేరు ఉండడంతో రోజు వాహనదారులు క్యూ కడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో రోజు 30 లక్షల నుంచి 40 లక్షల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ పెట్రోల్ బంక్ అన్ని వేళల్లో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. జైలు శాఖ నిర్వహించే పెట్రోల్ బంక్లో నాణ్యమైన పెట్రోల్ అందించడం వల్ల వినియోగదారులు తాకిడి పెరిగింది. దీంతో త్వరలో మరో పెట్రోల్ బంక్ను అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు. క్షణికావేశంలో చేసిన నేరానికి దశాబ్ద కాలంగా శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను ఖైదీలుగా పరిగణించకుండా తెలంగాణ జైళ్ల శాఖ వారికి ఉద్యోగాలు ఇచ్చి వారిని అయితే ఒక గాడిలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం పాత బస్తీలో ఉన్న చంచల్గూడ పెట్రోల్ బంకులో ఉన్నాము. ఇక్కడ గత 11 సంవత్సరాలుగా సుదాన్ అనే పేరుతో పెట్రోల్ బంక్ను స్థాపించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, తెలంగాణ జైళ్ల శాఖ ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేశారు. అయితే సత్ప్రవర్తన కింద రిలీజ్ అయిన ఖైదీలనే కాకుండా ఎవరైతే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ప్రవర్తన ద్వారా ఉన్నవారిని ఈ పెట్రోల్ బంకులో పనిచేయించడం అయితే జరిగింది. అయితే దాదాపుగా 2013లో ఈ పెట్రోల్ బంకు నిర్వహించి ఖైదీల చేత ఈ పెట్రోల్ పోయించడం అయితే జరుగుతుంది. తెలంగాణ జైళ్ల శాఖ కొంత ప్రయోగం అని చేసిందని చెప్పాలి. ఖైదీలను బయటికి తెచ్చి బయటి ప్రపంచానికి చూపించి ఈ పెట్రోల్ బంకులో పనిచేసే విధంగా కూడా వారిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో గత కొంతకాలంగా శిక్ష అనుభవించి సత్ప్రవర్తన కింద బయటికి వచ్చిన మనతో ఒక అతను ఉన్నాడు. ఆయన అడిగి అయితే తెలుసుకుందాం ఏ విధంగా ఇక్కడ వచ్చి చేరారనేది తెలుసుకుందాం. 9 ఇయర్స్ అని ఉన్నాను. హైకోర్టులో అపీల్ వల్ల నాకు సత్ప్రవర్తన నుండి కేసు కొట్టేసింది. ఎక్కడ శిక్ష అనుభవించారు? చెల్రపల్లిలో 3 ఇయర్ ఉన్నాను. ఇప్పటికీ ఒక 3 ఇయర్ అయింది నేను బయటికి పోయి. అక్కడ జైలు శాఖనే నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎంత జీతం ఇస్తున్నారు? నాకు 18,000 ఇస్తారు. అంటే మాకు ఉపాధి ఇస్తున్నారు. మంచిగా మాకు వర్క్ ఉంది, మంచిగానే చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. గతంలో మీరు ఏం పని చేసారు? గతంలో వ్యవసాయం చేసేవాళ్ళం. बहुत अच्छा सर्विस है और यहाँ का जो है ना सर्विसमैन जो पेट्रोल डालते वो गुड डिसिप्लिन के है. काफ़ी हम लोगों को सहूलत देते हैं ये लोग. वेरी गुड इन दिस एरिया. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి పెట్రోల్ వస్తున్నారు ఇక్కడ?
నేను ఒక 5 years అవుతుందండి. 5 years రెగ్యులర్గా వస్తాను. వీళ్ళది ఇంకొకటి ఉంది అటు సైడు. ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ చేయాలంటే ఇక్కడికే వస్తాను. ఎక్కువ శాతం ఈ రోడ్ నుంచి పోయినా కూడా నేను ఎప్పుడు కంపల్సరీ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయాలంటే ఇక్కడికే వస్తాను అనమాట. సో అందు గురించి చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు ఇక్కడికి రావచ్చు, కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, నాణ్యమైన పెట్రోల్ పోయడమే కాకుండా భద్రత, మహిళల పరంగా భద్రత కూడా కల్పిస్తున్నారంటూ ఏదైనా చోరీకి జరిగినా కూడా తీసి మాకు వెమ్మటే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్న జరిగింది. అయితే ఒకే రోజు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం చేకూరే ఈ పెట్రోల్ బంకులో వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల కొత్త పెట్రోల్ బంకును, దీనికి 10 అడుగుల దూరంలోనే కొత్త పెట్రోల్ బంకు ఏర్పాటు చేశారు. అయితే ఈ పెట్రోల్ బంకు ఒకరోజు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నెలకు 4 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే సంవత్సరానికి 100 నుంచి 120 కోట్ల ఆదాయం చేకూరుస్తుంది. కాబట్టి ఈ పెట్రోల్ బంకు గత 11 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకైతే సాగడం అయితే జరుగుతుంది. ఇక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కావచ్చు, సత్ప్రవర్తన కింద బయటికి వెళ్ళిన ఖైదీలు కావచ్చు, ఇక్కడ ఎంతోమంది ఉపాధి పొందుతున్న అవకాశాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రమేష్, HMTV, హైదరాబాద్. బతుకమ్మ పండుగ ఒక వారం ముందు నుంచే ఇళ్లలో మాల్స్లో హడావుడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండుగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సవాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. దానికోసమని షాపింగ్ మాల్స్కు వెళ్లి షాపింగ్ చేసుకుంటుంటారు. దసరా స్పెషల్ ఆఫర్లు ఉండడంతో హైదరాబాద్ నగరంలో షాపింగ్ మాల్స్లో పెద్ద మాల్స్ వరకు ఆడవారితో కలకలాడుతున్నాయి. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆడపడుచులంతా ఒక్కచోటు చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. ఇక ఈ పండుగ సీజన్ మొదలవడంతో మాల్స్ లో సందడి మొదలైంది. పట్టు చీరలు, లంగా ఓణీలు కొనుగోలు చేయడానికి ప్రజలు పల్లె నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. పండుగ సీజన్ కావడంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ట్రెండింగ్ చీరల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆఫర్లు పెడుతున్నారు. ఆడవారికి ఆఫర్లు ఉన్నాయంటే చాలు కొనడానికి పరిగెత్తుకెళ్తారు. ఒకవైపు ఆఫర్లు ఉండడం, మరోవైపు బతుకమ్మ పండుగ కావడంతో షాపింగ్ మాల్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఈ దసరా స్పెషల్ కి మాకు ఉన్న కలెక్షన్స్ అని చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. లైక్ హాఫ్ సారీస్ లో మేము చాలా కలెక్షన్స్ తెప్పించాము. సో దానికోసం మా కస్టమర్స్ అంతా ఈ రోజు చాలా ఈ కలెక్షన్స్ చూసి చాలా మంది వస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. కుక్కట్పల్లి అంటారు, కొంతమంది మణికొండ అంటారు, ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. మెదక్ నుంచి కూడా వస్తున్నారు, కొంతమంది డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తున్నారు. మా దగ్గర ఉన్న కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నది కాబట్టి కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు. చాలా బాగుంది. దసరా ఉంది కదా, సో ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇప్పుడు హాఫ్ సారీస్ మీద ఎక్కువ ఉంది. రెడీమేడ్ లో కూడా బాగున్నాయి. మన దగ్గర కలెక్షన్స్ స్ట్రైట్ కట్స్ లో కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. మీకు స్ట్రైట్ కట్స్ కూడా మీకు 500 to 1500 నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ హాఫ్ సారీస్ అయితే మీకు సెమీ స్టిచ్ 1000 నుంచి ఉంటాయి. రెడీమేడ్ కూడా నా దగ్గర ఉన్నాయి. రెడీమేడ్ స్టిచ్ చేసింది కూడా ఫుల్ డైరెక్ట్ గా వేసుకున్నట్టు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా మీకు 2000 రేంజ్ లో 1500 రేంజ్ నుంచి స్టార్ట్ ఉంటుంది. ఎన్ని రకాలుగా దుస్తులు ధరించిన పండగలు, ఫంక్షన్లు, శుభకార్యాలు ఇలా ఏమొచ్చిన సందర్భాన్ని బట్టి నేత చీరలు, పట్టు చీరలు, డిజైనర్ చీరలు ధరించడం ఆడవారికి అలవాటు. ఇక పండగకి సద్దుల బతుకమ్మకి అయితే తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. పెద్ద పెద్ద మాల్స్ లో కేజీ సేల్ ఆఫర్లు, తక్కువ ధరకే మంచి పట్టు చీరలు ఆఫర్లు రావడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు దసరా పండగకి చీరలు కొనుక్కుంటున్నారు. దీంతో మాల్స్ అన్ని కూడా మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఎన్ని చీరలున్నా మహిళలు పోటాపోటీగా చీరలు తీసుకుంటారు. సద్దుల బతుకమ్మకు పట్టు చీరలు, దానికి తగిన నగలు, పూలు అలంకరించుకుని బతుకమ్మ ఆడుతారు. హైదరాబాద్ అంటేనే షాపింగ్ మాల్స్ కి పెట్టింది పేరు. బతుకమ్మ పండుగ ముందుండడంతో ఎక్కడ చూసినా కానీ స్ట్రీట్ షాపింగ్ నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ఆడవారితో కిక్కరిసిపోతున్నాయి. అయితే పల్లెల నుంచే కాదు, పట్టణం నుంచి కూడా హైదరాబాద్ కి షాపింగ్ చేసుకోవడానికి వస్తున్నారు. కొత్త కొత్త మోడల్స్ అందుబాటులో ఉండడంతో ఎక్కడ చూసినా కానీ షాపింగ్ మాల్స్ లో చిన్న చిన్న షాప్ లో ఆడవారితో కలకలలాడుతున్నాయి. కెమెరామెన్ గోవర్ధన్తో అలేఖ్య, HMTV, హైదరాబాద్. యువ డిజైనర్లు విభిన్న ఆకృతులు తయారు చేస్తున్నా తమ సృజనాత్మక చాటుకుంటున్నారు. చిత్తు కాగితాలు, వెదురు పుల్లల నుంచి ఖరీదైన మార్బుల్ స్టోన్స్ వరకు డిజైన్లు వినియోగిస్తున్న ఆకట్టుకునే విధంగా రూపొందించుతున్న డిజైన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయ, ఆధునిక శైలి మిళితంగా సరికొత్త కళాకృతులను రూపొందించి ఔరా అనిపించారు. అందంగా నిర్మించుకున్న ఇంటిని మరింత అందంగా తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు. దీనిపై HMTV ప్రత్యేక కథనం.
హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో డిజైన్ డెమోక్రసీ 2024 పేరుతో ఇంటీరియర్ డిజైన్ ప్రదర్శన ఏర్పాటైంది. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు యువ డిజైనర్లు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాయి. యువ డిజైనర్లు ఎంతో మంది వినూత్న ఆలోచనలతో ఆకట్టుకునే విధంగా డిజైన్లు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో కూరగాయలు, పండ్లు ఓ భాగమైపోయాయి. సహజత్వం ఉట్టిపడే విధంగా తయారు చేసిన కూరగాయలు, పండ్లు, బొమ్మలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మార్బుల్ ఫుడ్ మేకులను ఉపయోగించి చేసిన వీటిని సహజ సిద్ధమైన కలర్స్ తో రూపొందించారు. వాటిని పట్టుకుంటే గాని అవి బొమ్మలని గుర్తించలేని విధంగా ఉన్నాయి. So we have created these artworks of goddesses Ganga through the art form of hand embroidery. So Dosi and Ari art has been used to create this art. The artworks embellish materials on Lord Shiva and Goddess Ganga are K9 crystals from a company called Pisocia in Czech Republic. And the size of the artwork is 8 by 8 feet. It takes around 8 months to make it. Response is very good. Hyderabad people have been very kind to our art. They are appreciating our work, and 2 of our artworks has been sold yesterday. And into business of concrete and granites. This is a wonderful exhibition and a must visit exhibition for all the designers, interiors and architects. Enjoy, take care. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే ఓ కళ. ఇక ఆ ఇంటిని నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇంటి బయట వెలుపల చూడముచ్చటైన ఇంటీరియర్స్ చేయించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. ఇందుకోసం పేరొందిన ఇంటీరియర్స్ డిజైనర్లను సంప్రదిస్తున్నారు. విపణిలో కొత్త ట్రెండ్ గురించి తెలుసుకుని వాటిని తమ ఇంట్లో చేయించుకుంటున్నారు. ఎవరికి వారు తమ స్థాయికి తగిన విధంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. యువ డిజైనర్లు సరికొత్త ఆలోచనలతో వైవిధ్యమైన డిజైన్లు తయారు చేసి తమ సృజనను చాటుకున్నారు. Design democracy this year is really good. A lot of new stores with different companies that have sort of displayed their work, and the collection is really good. So it's been a good experience so far. స్టాల్స్ అన్ని చూసాను, అన్ని చాలా క్రియేటివ్గా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఇక్కడికి రావాలి, బికాజ్ మనం ఊహించని క్రియేటివిటీ ఇక్కడ ఉంది. లైక్ ఇఫ్ యూ కెన్ సీ దేర్ పేపర్తో ఎంత పెద్ద స్ట్రక్చర్స్ చేశారో యూ కెన్ సీ. సో గోడలపై కాన్వాయ్ పెయింటింగ్స్ పెట్టుకోవడం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. కానీ గోడలపై అందంగా తీర్చిదిద్దిన చెక్క బొమ్మలు మరింత అందాన్ని ఇస్తాయి. మైసూర్ రోజ్వుడ్ అనేది సంప్రదాయ కళ. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ కళకు ఆధునికతను జోడించి సరికొత్త బొమ్మలను తయారు చేసి ఔరా అనిపించారు. ఇంటీరియర్ డిజైనింగ్స్ లో ఇలాంటి బొమ్మల వాడకం బాగా పెరిగింది. టీక్వుడ్, రోజ్వుడ్, వేప ఇలా వివిధ రకాల చెక్కలతో అందమైన బొమ్మను చెక్కడం ఈ కళ విశిష్టత. కళాకారులు ఎంతో శ్రమించి తయారు చేసిన ఈ చెక్క బొమ్మల్ని ఇళ్లలోనూ, హోటళ్లు, కార్యాలయాల్లోనూ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అలాంటి కళాకృతులు ఇక్కడ కొలువు తీరాయి. వారణాసి రా సిల్క్ పై గోల్డ్ మెటాలిక్ డ్రాయిడ్ తో రూపొందించిన ఎత్తైన దేవతామూర్తుల చిత్రాలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. వీటికి మీనా వర్క్, కుందన్ స్టోన్స్ అద్దంతో మరింత రెట్టింపు శోభనిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి చిత్రం, భగీరథుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకునే ఇతివృత్తంగా రూపొందించిన చిత్రాలు, శ్రీకృష్ణుడి చిత్రపటం ఇలాంటి చిత్రాలు వీక్షకుల్ని అబ్బురపరుస్తున్నాయి. రంగురంగుల కాగితాలతో తయారు చేసిన ఇంటీరియర్ డిజైన్ చూడముచ్చటగా ఉంది. ఇళ్లలో పార్టిషన్ గోడల తయారీ, డెకరేషన్ దీపాల తయారీ వరకు విభిన్న ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. భాగ్యనగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 6న ప్రయోగాత్మకంగా ఈ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు నగరం నుంచి నేరుగా గోవాకు రైలు లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇక నుంచి ఈ రైలు గోవా పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గోవా ఎంజాయ్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కొంతకాలంగా నగరం నుంచి అక్కడికి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగరం నుంచి నేరుగా గోవా వరకు రైలు లేకపోవడంతో ఫ్లైట్ లేదా బస్సుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండదు. వారానికి 2 రోజులు గోవాకి నగరం నుంచి రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఇతర రవాణాలతో పోలిస్తే రైలు ప్రయాణంతో తక్కువ ఖర్చుతో వెళ్లి వచ్చే అవకాశం ఉండడంతో ఈ ట్రైన్ కి ఆదరణ ఎక్కువగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. దాదాపు 854 కిలోమీటర్ల దూరానికి 20 గంటల సమయం పట్టనుంది. ఈ రైల్లో అత్యాధునిక LHB కోచ్లను ప్రవేశపెట్టనున్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా గోవాకు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 19 కోచ్లతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇందులో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్, 2 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 7 స్లీపర్ తరగతులు, మరో 4 జనరల్ కోచ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ నుంచి వాస్కో వరకు, వాస్కో నుంచి సికింద్రాబాద్ వరకు వారంలో 2 రోజులు అందుబాటులో ఉండనుంది. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్ వాస్కో ట్రైన్ ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 10:05కు బయలుదేరి వాస్కోడిగామాకు ఉదయం 5:45 చేరుకుంటుంది. అదేవిధంగా ట్రైన్ నంబర్ 17040 ప్రతి గురు, శనివారాల్లో వాస్కో నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు ఉదయం 5:45 చేరుకుంటుంది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ద్వారా గోవాకు వెళ్లే పర్యాటకులకు శుభవార్తే అని చెప్పాలి. గోవాకు డైరెక్ట్ ట్రైన్ లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు పర్యాటకులకు ట్రైన్ ఎంతో ఉపయోగపడనుంది. సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు యునైటెడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చర్యలు తీసుకుంటుంది. ప్రజా రవాణాను పెంచి పాదచారుల రాకపోకలను ఈజీ చేసేందుకు రోడ్లపై మార్పులు చేస్తుంది. రద్దీగా ఉండే ప్రధాన జంక్షన్ల విస్తరణకు ప్లాన్ రెడీ చేస్తుంది. ట్రాఫిక్, ఆర్టీసీ, మెట్రో విభాగాల మధ్య సమన్వయంతో జంక్షన్లు, ఫుట్పాత్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇక ప్రయాణికులు ఒక ట్రాన్స్పోర్ట్ మోడ్ నుంచి మరో ట్రాన్స్పోర్ట్ మోడ్లోకి తేలిగ్గా మారి తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకోవడానికి వీలుగా ప్లాన్స్ వేస్తుంది. ముందుగా ఈ పనులు అమీర్పేట్ జంక్షన్లో మొదలుపెట్టే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. అమీర్పేట్ జంక్షన్ లోని మైత్రివనం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సముదాయాలు, సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు, హాస్టల్స్ అన్ని ఈ జంక్షన్ చుట్టుపక్కలే ఉన్నాయి. అలాగే ఇక్కడ మెట్రో స్టేషన్, ఇంటర్చేంజ్ స్టేషన్, ఎల్బీ నగర్ నుంచి రాయదుర్గం, మియాపూర్ నుంచి రాయదుర్గం వెళ్లేవారు ఇక్కడ రైలు మారాల్సి ఉంటుంది. వీటితో పాటు కూకట్పల్లి, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బేగంపేట వైపు వెళ్లే వాహనాలతో అమీర్పేట్ జంక్షన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అమీర్పేట్ జంక్షన్ లో మెట్రో దిగిన ప్రయాణికులు కిందికి దిగి వేరే ప్రాంతాలకు వెళ్లడానికి బస్ స్టాప్ కోసం వెతకాల్సి వస్తోంది. మొన్నటిదాకా పటాన్చెరు, కూకట్పల్లి నుంచి వచ్చే బస్సులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద ఆపారు. ఇక్కడ బస్సు దిగిన వారు మెట్రో ఎక్కడానికి కొంత దూరం నడవలసి వచ్చేది. తాజాగా UMTA అధికారులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద ఉన్న బస్ స్టాప్ ను మెట్రో స్టేషన్ కిందికి మార్చారు. బస్సు దిగి మెట్రో ఎక్కాలనుకునే వారికి వీలుగా ఏర్పాటు చేశారు. ఇక నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బస్సుల రద్దీ ఉండదు. అలాగే అమీర్పేట మెట్రో స్టేషన్ నుంచి పంజగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరలోని స్మార్ట్ బజార్ వరకు ఫుట్ పాత్ల పైన స్ట్రీట్ షాపింగ్ మాల్ ఉండడంతో పాదచారులకు ఇబ్బందిగా ఉంటోంది. అంతా రోడ్లపైన నడుస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫుట్ పాత్ ఆక్రమణల్ని తొలగించడానికి UMTA ప్లాన్ చేసింది. స్ట్రీట్ షాపింగ్ సత్యం థియేటర్ వైపు తరలించే ప్రయత్నం చేస్తోంది. అమీర్పేట వైపు వచ్చే వాహనాలను నియంత్రించేందుకు బేగంపేట రూట్లోని టర్నింగ్ వద్ద ఐలాండ్ ఏర్పాటుతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఇక్కడ ఫుట్ పాత్లపై ఉన్న వ్యాపారుల్ని సత్యం థియేటర్ వైపు మార్చనున్నారు. అలాగే మిగతా అన్ని వైపులా ఉన్న ఫుట్ పాత్ వ్యాపారుల్ని తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. కాలుష్య రహిత, పర్యావరణ రహిత రవాణా సదుపాయాలు పెంచడానికి ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని చూస్తున్నారు. అమీర్పేటతో పాటు ప్రధానమైన మెట్రో స్టేషన్లు ఎంపిక చేసి వాటి చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఫుట్ పాత్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటిపై కొన్ని చోట్ల సైకిళ్లు, బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ లాంటి నగరంలో ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా కూడళ్లు, జంక్షన్లు అభివృద్ధి చేయడం వల్ల నాన్ మోటరైజ్డ్ వాహనాల వినియోగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇక్కడి ఫుట్ పాత్లను కూడా విస్తరించడం వల్ల ట్రాఫిక్ సమస్యల్ని నివారించొచ్చని అధికారులు చెబుతున్నారు.
అమీర్పేట్ జంక్షన్ ప్లాన్ సక్సెస్ అయితే మరిన్ని కీలక జంక్షన్లు కూడా అభివృద్ధి చేసేందుకు UMTA ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజా రవాణాను పెంచి పాదచారుల రాకపోకలు ఈజీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రోడ్లపై మార్పులు తీసుకొస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన జంక్షన్ల విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్లను అయితే సిద్ధం చేస్తోంది. అయితే మెయిన్గా అమీర్పేట్ మైత్రివనం జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తుతుండడంతో, అంటే మైత్రివనం చుట్టుపక్కల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్స్, హాస్టల్స్ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. అయితే అందుకని ఈ మెయిన్ జంక్షన్లో జంక్షన్ విస్తరణ చేసేందుకు అయితే యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇప్పటికే పనులు మొదలుపెట్టింది. దాని విస్తరణ కోసం అయితే చర్యలు కూడా తీసుకోబోతుంది. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, HMTV, హైదరాబాద్. సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. సౌదీ అరేబియా సరిహద్దులోని ఎడారిలో ఒంటెలు కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేడ్ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాజ్ నుంచి హైదరాబాద్కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువి గ్రామానికి చెందిన రాథోడ్ గిరిజనుడు ఇంటి పని వీసాపై కువైట్ వెళ్లాడు. అరబ్బు యజమాని అతన్ని కువైట్ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. యజమాని హింసను తట్టుకోలేకపోతున్నానని, నిత్యం నరకం అనుభవిస్తున్నానని, ఎడారి నుంచి నన్ను రక్షించండంటూ రాథోడ్ నాందేడ్ ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ పంపిన ఒక సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ JID NRI శాఖ అధికారులు కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడ సామాజిక సేవకులతో, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు. హైదరాబాద్ మిన్ కాంపౌండ్లో విద్యుత్ ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళల ఉద్యోగులతో కలిసి సీతక్క గౌరమ్మకు పూజ చేసి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున CAR హెడ్ క్వార్టర్స్ పోలీస్ గ్రౌండ్స్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన పోలీస్, మహిళా ఉద్యోగులు, హోంగార్డ్ స్థాయి నుంచి DCP స్థాయి అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా CP ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు కలిసి వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మను ఒక దగ్గర చేర్చి బతుకమ్మ పాటలతో పాడుతూ ఆడుతూ సాంప్రదాయాన్ని చాటారు. బతుకమ్మ, దసరా, నవరాత్రులకు హైదరాబాద్ నగరం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని CB ఆనంద్ తెలిపారు. అక్కినేని నాగార్జునపై నీచమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకోకుంటే సరిపోదని డాక్టర్ రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ అన్నారు. మంత్రి కొండా సురేఖపై ఆ భగవంతుడి తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటి ఆడబిడ్డగా భావించే తన మనబిడ్డ సమంత కోసం ఎంతో మంది నడుం బిగించి ఆ సమస్యను పూర్తి స్థాయిలో ఆలోచించాలని కోరారు. సాటి మహిళపై ఎలాంటి జుగుసాకరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎవరి మీదనైనా నిందలు వేశారో వారిని ప్రత్యక్షంగా కలిసి పశ్చాత్తాపం ప్రకటించి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HMTV.